హలో హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. బాస్, లాస్ట్ 1 వీక్ నుండి ఢిల్లీ నుండి వచ్చిన న్యూస్ చూస్తుంటే మనకే గగురు పుడుతుంది. వాట్సాప్ గ్రూప్స్లో ఒకటే మెసేజ్, ఢిల్లీలో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, జాగ్రత్త. స్టాటిస్టిక్స్ చూస్తే ఇంకా చాలా భయం వేస్తుంది. జస్ట్ 15 డేస్లో 807 పీపుల్ మిస్సింగ్. ఇందులో 500 మంది పైగా ఉమెన్ ఉన్నారు అండ్ 191 మంది చిల్డ్రన్ ఉన్నారు. అసలు కామన్ మ్యాన్లో ఒకటే క్వశ్చన్, ఢిల్లీ అన్సేఫ్ అయిపోయిందా అని. అరవింద్ కేజ్రీవాల్ గారు ఏమన్నారంటే, ఢిల్లీ సేఫ్టీ దేవుడికి ఎరుక అని చెప్పి పోస్ట్ చేశారు. కానీ ఈరోజు ఢిల్లీ పోలీస్ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కిడ్నాపింగ్ కాదు, ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ స్కామ్ అని చెప్పారు. The last few days, the social media posts had created panic, and that is over surge in cases of missing girls in Delhi. Now, the Delhi police has issued a statement and claimed that the panic was a result of promotional tactics. It has also added, after following a few leads, we discovered that the hype around the surge in missing girls in Delhi is being pushed through paid promotion. That's a statement by the Delhi police. అసలు 800 మంది మిస్సింగ్ కేసెస్ నిజమా, లేదా ఎవరైనా కావాలని భయాన్ని అమ్ముకుంటున్నారా? ఈ వీడియోలో డీప్ డైవ్ చేద్దాం, లాజిక్తో రియాలిటీని బ్రేక్ డౌన్ చేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ సేఫ్టీకి సంబంధించిన విషయం. స్టోరీ ఎక్కడ మొదలైంది? జనవరి ఎండింగ్ నుండి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఢిల్లీ డేటాని ఎక్స్పోజ్ చేయడం మొదలెట్టాయి. Jan 1 to Jan 15 మధ్యలో 807 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అంటే రోజుకి 54 మంది మిస్సింగ్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది టీనేజ్ అమ్మాయిలు ఉన్నారు. అంటే 12 to 18 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఇది చూసి ఇంటర్నెట్ మొత్తం ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోయింది. పీపుల్ స్టార్టెడ్ షేరింగ్ ఓల్డ్ అన్రిలేటెడ్ కిడ్నాపింగ్ వీడియోస్, అది కూడా లైవ్గా ఢిల్లీలో జరుగుతుంది అని చెప్పి. సడన్గా ప్రతి తల్లి తండ్రి భయపడడం స్టార్ట్ చేశారు. అపోజిషన్ లీడర్స్ బీజేపీని టార్గెట్ చేయడం, సోషల్ మీడియాలో #SaveDelhi అని ట్రెండ్ అవ్వడం, మొత్తం రచ్చ అయిపోయింది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఇవాళ మార్నింగ్ ఢిల్లీ పోలీస్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ద హైప్ అరౌండ్ మిస్సింగ్ గర్ల్స్ ఈజ్ బీయింగ్ పుష్డ్ త్రూ అ పెయిడ్ ప్రమోషన్. వెయిట్, వాట్? మిస్సింగ్ కేసెస్ గురించి పెయిడ్ ప్రమోషన్ ఏంది? పోలీస్ లీడ్స్ ఫాలో అవుతే కొన్ని హ్యాండిల్స్ కావాలని మిస్సింగ్ డేటాని బూస్ట్ చేసి ప్యానిక్ని క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. బట్ వై? ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మానిటరీ గెయిన్స్. అంటే ఫియర్ సెల్ చేస్తే వీళ్ళకి వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు, అండ్ యాడ్స్తోనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. పాయింట్ నెంబర్ 2, మూవీ మార్కెటింగ్. కొన్ని రిపోర్ట్స్ అండ్ రెడిట్ యూజర్స్ ఏమంటున్నారంటే, రాణి ముఖర్జీది మర్దానీ 3 మూవీ వస్తుంది, అందుకనే ఇలాంటి డార్క్ మార్కెటింగ్ చేస్తున్నారు అని రూమర్స్ వస్తున్నాయి. కానీ మూవీ మేకర్స్ ఇది ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పి కొట్టిపడేశారు. పాయింట్ నెంబర్ 3, పొలిటికల్ ఎజెండా. ఎలక్షన్స్ ఆర్ పవర్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు సేఫ్టీ ఇష్యూస్ని హైలైట్ చేయడానికి ఇలాంటి టాక్టిక్స్ వాడుతూ ఉంటారు. సో పోలీస్ క్లియర్గా వార్న్ చేశారు, డబ్బుల కోసం ఎవరైనా ప్యానిక్ క్రియేట్ చేస్తే బొక్కలో వేస్తామని చెప్పి. బాస్, ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వద్దాం. 15 డేస్లో 807 మిస్సింగ్ అంటే నిజంగా చాలా ఎక్కువే కదా. ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దామా. ఢిల్లీ పోలీస్ పిఆర్ఓ సంజయ్ త్యాగి గారు ఇచ్చిన డేటా చూడండి. Jan 2024లో 1684 మిస్సింగ్ కేసెస్, Jan 2025లో 1786 మిస్సింగ్ కేసెస్, Jan 2026లో 1777 మిస్సింగ్ కేసెస్. అంటే యాక్చువల్లీ మిస్సింగ్ కేసెస్ పెరగలేదు, ఇంకా 2% తగ్గింది. ఢిల్లీ పాపులేషన్ ఆల్మోస్ట్ 2.5 crores ఉంది. ఇంత పెద్ద సిటీలో రోజుకి 50-60 మంది మిస్సింగ్ అవ్వడం అనేది లాస్ట్ 10 yearsగా జరుగుతున్న నార్మల్ స్టాటిస్టిక్స్. మరి ఎందుకు ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది? ఎందుకంటే ఎవరో ఒకరు ఆ లాజిక్ లెస్ ఆ 15 days డేటాని వైరల్ చేసి హైప్ చేశారు. ఢిల్లీ రిపోర్టింగ్ సిస్టమ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓ పిల్లోడు స్కూల్ నుండి 1 hour లేట్ వచ్చినా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా 112కి కాల్ చేస్తే
వెంటనే మిస్సింగ్ కేసు ఫైల్ చేస్తారు. వాళ్ళు 2 అవర్స్లో తిరిగి వచ్చినా కూడా రికార్డులో మిస్సింగ్గానే ఉంటారు. దట్ టు ఇఫ్ ద ఫ్యామిలీ డజంట్ క్లోజ్ ద కేస్. సరే, డేటా నార్మల్ అన్నాము, కానీ మిస్సింగ్ అయిన వాళ్ళు ఎవరు? ఇందులో హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందా? పోలీస్ డేటా చూస్తే 12 to 18 ఉన్న గ్రూప్ టీనేజర్స్ ఎక్కువ ఉన్నారు. వాటికి రీజన్స్ ఏంటంటే, 1, ఇంట్లో గొడవలు పడి వెళ్ళిపోవడం, ఎలోప్మెంట్ కేసెస్, ఎగ్జామ్ రిజల్ట్స్ ఆర్ ప్రెషర్ వల్ల ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడం. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆపరేషన్ మిలాప్ గురించి. ఢిల్లీ పోలీస్ రికవరీ రేట్ అరౌండ్ 77%. అంటే మిస్సింగ్ అయిన ప్రతి 10 మందిలో సుమారు 8 మందిని పోలీస్ తిరిగి తీసుకొచ్చారు. ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ అండ్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ యూజ్ చేసి ట్రేస్ చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ కిడ్నాపింగ్ గ్యాంగ్స్ ఉన్నాయి అని పోలీస్కి ఎలాంటి ప్రూఫ్ దొరకలేదు. ఇది మనకి కొంచెం రిలీఫ్ ఇచ్చే విషయం. సో బాస్, సమ్మరీ ఏంటి? 800 మంది మిస్సింగ్ అవ్వడం అనేది నిజం, కానీ అది 2026లో వచ్చిన సడన్ స్పైక్ కాదు. అది నార్మల్ స్టాటిస్టిక్స్. పెయిడ్ హైప్ ఈజ్ ట్రూ. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం భయాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ సేఫ్టీ గురించి అంటారా? ఢిల్లీ అన్సేఫ్ అని నేను చెప్పను, కానీ ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ వెతుకుతున్నాయి అనే ప్యానిక్లో మాత్రం మీరు ఉండకండి. మీ డ్యూటీ ఏంటి? 1, సోషల్ మీడియా పోస్ట్ చూసి వెంటనే ప్యానిక్ అవ్వకండి. 2, ఢిల్లీ పోలీస్ని ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఫాలో అవ్వండి, లైవ్గా మీకే అర్థమైపోతుంది. 3, ఇంట్లో టీనేజర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం ఓపెన్గా మాట్లాడండి, ప్రెషర్ క్రియేట్ చేయకండి. మీరేమనుకుంటున్నారు? పోలీస్ చెప్తుంది పెయిడ్ ప్రమోషన్ కరెక్టా, లేదా గవర్నమెంట్ రియాలిటీని దాస్తుందా? కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే సారథి టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, మీ సారథి టాక్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్.